ఆ మజిల్ సెల్ ఇప్పుడు నేను ఆహారం తిన్నాను, ఒక 4 ఇడ్లీలు తిన్నాను, అవి వచ్చి ఈ మన బైసెప్స్ మజిల్స్ లో కూర్చుంది, ఆ గ్లూకోజ్ వచ్చి ఇన్సులిన్ కూర్చోబెడింది తీసుకొచ్చి. కానీ నేను ఈ మజిలే వాడట్లేదు అసలు. ఎంతసేపు ఇలా కూర్చొని ల్యాప్టాప్ మీద ఇలా టైప్ చేసుకుంటా కూర్చొని, లేకపోతే ఇలా కూర్చొని టీవీ చూసి వేళ్ళ మాత్రమే వాడిస్తూ రిమోట్ తో టీవీ చూస్తున్నాను. ఒక 100 మాలిక్యూల్స్ ఆఫ్ షుగర్ ని ఒక మజిల్ సెల్ లో మన ఇన్సులిన్ పంపించింది అనుకోండి, నేను ఒక 30-40 షుగర్ మాలిక్యూల్స్ నే వాడుతున్నాను. మిగిలిన 70 మాలిక్యూల్స్ అలాగే స్టిల్ కన్సంప్షన్ జరగలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ లో పెట్రోల్ వేసారు, బైక్ వాడట్లేదు, పెట్రోల్ అలాగే ఉంటుంది కదా. సో అట్లాగే సేమ్ గ్లూకోజ్ కూడా సెల్స్ లోకి వచ్చింది, బట్ మనం ఏమి యూజ్ చేయట్లేదు. అప్పుడు అది అలాగే ఉంది. సో మళ్ళీ మనం ఏదో తిన్నాం, మళ్ళీ లంచ్ చేసాం, మళ్ళీ ఇంకొక 100 మాలిక్యూల్స్ పట్టుకొచ్చింది ఇన్సులిన్ హార్మోన్. ఇప్పుడు మన సెల్ ఏముంటదంటే, అదే నా దగ్గర ఉదయం నువ్వు ఇచ్చిన ఒక 70 షుగర్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఆల్రెడీ, అది ఏం చేయాలి నాకు తెలియట్లేదు, మళ్ళీ ఇంకో 100 తీసుకొచ్చి నేను 30 తీసుకుంటాను, ఓకే ఎంతో కొంత తీసుకుంటాను, బట్ మళ్ళీ ఇంకో 100 తీసుకొస్తాను డిన్నర్ చేసే. సో ఇలాగా ఎక్కువ సార్లు ఇన్సులిన్ సెల్యులర్ లెవెల్లో నా దగ్గర గ్లూకోజ్ తీసుకో అని చెప్పి సెల్స్ ని ఇబ్బంది పెడతా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్రీ ఫ్లోటింగ్ గ్లూకోజ్ అన్నది బ్లడ్ లో ఎక్కువసేపు ఉండకూడదు. అది మనకి ఫిజియలాజికల్ గా ఎక్కువసేపు ఉంటే అది గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అని ఫామ్ అవుతుంది. అది బ్లడ్ వెజల్స్ బ్లాక్ చేయడం, ఎనీవేర్ చాలా ఫైన్ నేరో బ్లడ్ వెజల్స్ కూడా మనకి బ్రెయిన్ లో, కళ్ళల్లో కూడా ఉంటాయి, వీటిని కూడా బ్లాక్ చేయడం, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని మన శరీరంలో